Daily. Taste the Daily. ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తులు కెక్కిరిసిపోయారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుంది. నేడు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామివారిని 63,539 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టాంజానియా దేశంలో హింస చెలరేగింది. ఎన్నికలు నరభేదానికి దారితీశాయి. టాంజానియాలో జరిగిన సాధారణ ఎన్నికలు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. అణిచివేత, ఎన్నికల మోసంపై దేశవ్యాప్తంగా పౌరుల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. ఎన్నికల ఫలితాలను ఆపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ పౌరులు దేశమంతా నిరసనలతో హోరెత్తించారు. రాజధాని దారెస్ సలాంలో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారిని అడ్డుకునేందుకు భద్రత బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. 3 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో ఏకంగా 700 మందికి పైగా పౌరులు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం. ప్రెసిడెంట్ సామియా సులుహు ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార సిపిఎం పార్టీపై ఎన్నికల్లో మోసానికి పాల్పడినట్లుగా తేలడంతో ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేపట్టారు. అయితే శాంతి భద్రతల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్తో పాటు తుపాకులను ఫైర్ చేయగా 700 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రస్తుతం టాంజానియాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.